అందువల్ల ఇప్పుడు స్వామి పుష్కరిణి అంటే ఏమిటనమాట, తిరుపతిలో ఉండేవాళ్ళు అదృష్టవంతులు దాన్ని సద్వినియోగం చేసుకుంటే స్వామి పుష్కరిణి అంటే సాక్షాత్తు సరస్వతి యొక్క శిరోజములే. అందులో స్నానం చేస్తే సరస్వతీ నదిలో అంటే అమ్మవారిలో కూర్చున్నట్టే, మనం ఆవిడ అనుగ్రహం పొందినట్టే. పుష్కరిణి సరస్వతి అనే విషయం తెలియక మనం కొంత నిర్లక్ష్యం వహిస్తున్నాం. కానీ ఈ విధంగా సరస్వతి యొక్క శాపాన్ని మార్చాడు. పులస్తుడి శాపాన్ని అమ్మవారు ముందే మార్చింది. ఇది చెప్పాడు ఇప్పుడు విష్ణు ఎవరికి? నారదునికి. నారదా, ఆనాడు సరస్వతి శాపం వల్ల పులస్త్య ప్రజాపతికి విశ్రవసుడనే కొడుకు పుట్టాడు. ఆ విశ్రవసుడికి 2 భార్యలు ఉంటారు. అందులో 2వ భార్య వల్ల ఈ రావణాదులు పుడతారు. పుట్టినప్పుడు నేను వాళ్ళని చంపడానికి నరుడిగా అవతరిస్తాను. అవతరించి వాడిని చంపాలంటే వాడికి రుద్రాదుల శాపాలు ఉంటాయి కనుక ఆ శాపం వల్ల కోతులు సాయం తీసుకోవాలి నేను. ఆ శాపం అందుకనే నీ ద్వారా నేను పొందాను. భవిష్యత్తులో రాక్షస సంహారం చేయడానికి నిన్ను ఒక పావు కింద వాడుకుని నీ శాపం ద్వారా ఒక మహత్తరమైన వరం లోకానికి ఇస్తున్నాం. కాబట్టి నువ్వేమీ భయపడకన్నట్ట. నువ్వు అన్నది నిజమే అవ్వచ్చు, నీ సంకల్పమే అవ్వచ్చు. శివమాయ చేత మోహితుణ్ణైనా నేను కన్న తల్లి కంటే ఎక్కువైన జగన్మాతని కామించాను. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి, నా తండ్రిని, నా ఆరాధ్య దైవాన్ని, నారాయణుణ్ణి తొందరపడి తిట్టాను. ఈ పాపాలకి ప్రాయశ్చిత్తమేమిటి అన్నాడు. తీర్థయాత్రలు చేస్తే చాలన్నాడు ఆయన. వెంటనే తీర్థయాత్రలు చెయ్యి, సంవత్సరానికి 1-2 సార్లు పద్మాకర్ గారు అలాగే యాత్ర వేస్తూ ఉంటారు కదా, ఆయన వేసినప్పుడల్లా బాలకృష్ణ గారి నెంబర్ పట్టుకోవడం, కూడా వస్తానండం, నువ్వు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపో. ఆయనకైతే టిక్కెట్ల బాధ లేదు, మీకంటే టిక్కెట్లు కానీ ఆయన హాయిగా ఎక్కడో తోడు అదృశ్య రూపంలో వస్తాడు. మన బస్సులో ఆవాహన అయిపోయి వస్తాడు. తెలుసా మీకైనా మహాత్ములు ఎలా వస్తారో తెలిసినా? ఒక మాట చెప్పాడండి శివపురాణంలో. నారదుడు పౌరాణికులుగాను ఇలా పారాయణ చేసే వాళ్ళ శరీరమును ఆవహించుకుని వారితో పాటు యాత్రలు చేస్తాను అన్నాడు ఆయన. అందుకనే పౌరాణికులు లేకుండా యాత్ర ఎందుకు చేయొద్దన్నారంటే, పురాణవేత్తల యొక్క శరీరమును తాను ఆశ్రయించుకుని, అంటే అందులో కూర్చుంటాడు అదృశ్య రూపంలో. వాళ్ళ రూపంలో తీర్థయాత్రా స్థలాలకు వెళ్ళి స్నానం చేస్తాడు. మనం స్నానం చేస్తున్నామంటే ఆయన కూడా మనతో పాటు చేస్తున్నట్టే. మనందరం కూడా ఇందులో యాత్రకు వచ్చిన వాళ్ళందరం కూడా నారదునికి ఆశ్రయమిస్తున్నట్టే, తెలుసో తెలియకో. ఇక్కడ అదృశ్య రూపంలో ఈ పురాణం వినడానికి నందీశ్వరాదులు, శివుడు, జయ విజయులు, బ్రహ్మ, విష్ణువు అందరూ కూడా వస్తారు. కాకపోతే ఎవరి శరీరాన్ని ఎవరు ఆశ్రయిస్తారో తెలియదు. అందుకే నేను పదే చెబుతున్న కారణం అదే. నేనేది ప్రామాణికం లేకుండా చెప్పను. ఇలాంటి చోట పురాణం జరుగుతూ ఉంటే మన భక్తుల్లో ఒక్కొక్కళ్ళు ఆశ్రయిస్తారు. ఎప్పుడు ఆశ్రయిస్తారు అంటే, మీరు నిశ్శబ్దంగా భక్తితో వింటే ఒక్కొక్కడిని విష్ణువు పట్టుకుంటాడు, ఒక్కొక్కడిని శివుడు పట్టుకుంటాడు. తేడా వస్తే దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి అని ఉంటుంది, నిద్రాదేవత, ఆవిడ పట్టుకుంటుంది. అంటే గురువుగారు మీరు నోటికొచ్చినట్టు చెబుతున్నారా అని మీరు అడగచ్చు. మీరు ఒకసారి చూడండి, అందులో ఎవరు పట్టుకుంటారో చెప్పారు. క్షుత్పి పాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీం నా శయామ్యహం అని రోజు శ్రీ సూక్తంలో చెప్పట్లా? క్షుత్తు అంటే ఆకలి. అస్తమానం 5 నిమిషాలకు ఒకసారి ఆకలిస్తోందో అని ఎవడన్నా అనుకుంటూ యాత్రకు వస్తే ఏదో ఒకసారి ఆకలి వేయడం వేరు. అటువంటి వాడిని దరిద్ర దేవత పట్టుకుంటుంది. పిపాస అంటే దాహం. పదే మంచినీళ్ళు తాగడం, పదే డ్రింకులు తాగడం, బస్సు ఆగిన చోటల్లా కాఫీ టీ, కూల్ డ్రింకు, థమ్సప్పు, కోకోకోలా ఇలా అస్తమాటు పోసేస్తూ ఉంటే ఒకసారి కాకుండా అదిగో వాడిని కూడా దరిద్ర దేవత పట్టుకుంటుంది. అంటే మామూలు మంచినీళ్ళు తాగండి పర్వాలా, మళ్ళీ ఇదని అన్నాం కదా అని నన్ను చూసి మొహమాట పడిపోయి గురువుగారు చూసి మన గురించి చెబుతున్నారేమోనని మంచినీళ్ళు తాగడం మానవని కదా. అక్కడ అధికమైతే ఏదన్నా స్థాయి దాటితే అప్పుడు అందులోకి దరిద్ర దేవత పట్టుకుంటుంది. ఈ మంత్రానికి అర్థం ఏంటన్నమాట? శ్రీ సూక్తం వింటున్నారుగా రోజు. క్షుత్ పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. క్షుత్ అంటే ఆకలి, ఎక్కువగా తినడం అన్నమాట. పిపాస పదే ఎక్కువగా దాహం వేస్తున్నా, ఇది మల అంటే మనలో ఒక అశుద్ధ పదార్థము. జ్యేష్ఠాం అంటే దరిద్ర దేవతను, అలక్ష్మీం లక్ష్మీదేవి కానిది అంటే దరిద్ర దేవత అన్నమాట. మనలో ఉన్న సంపదలను నాశనం చేసే ఈ దరిద్రపు లక్షణాన్ని నాశయామ్యహం నేను నాశనం చేస్తున్నాను అని చదువుతున్నాం, కానీ పట్టించుకోవట్లేదు అని అర్థం. ఇవాళ మీరు చదువుతున్న ప్రతి మంత్రానికి అర్థం తెలిస్తే ఓహో ఇదా అనిపిస్తుంది అనమాట. ఇందాక ఆయన పాప అపాపో భవతి అని మంత్రం చదివాడు. అంటే చదవడంలో వేగంలో కొంచెం అర్థం మరో రకం మారిపోతుంది. కానీ పాప అంటే నేను పాపాత్ముడిని, కానీ అపాపహ భవతి, ఓ గణపతి నిన్ను పూజిస్తున్నాను,
ఈ ఉపనిషద్వాక్యం ద్వారా నేను నిన్ను పూజించగానే పాపాత్ముండైన నేను అపాపుండవుతున్నాను, నా పాపములు తొలగిపోతున్నాయి. పాపం అంటే ఏమిటనమాట? ఇతరులకి కీడు తలపెట్టడమే. స్వార్థమే పాపం అంటే, అంతకంటే ఉంది. అందరం బాగుండాలని కోరుకోకుండా నేను మాత్రమే బాగుండాలని కోరుకోవడానికి పాపమని పేరు.